దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు. 30 సంవత్సరాలు ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వారికి సహాయం చేస్తూ వారికి సహకరిస్తూ 30 సంవత్సరాలు ఒక సాదాసీద జీవితం జీవించాడు. 3.5 సంవత్సరాలు ప్రపంచం నివ్వెరపోయేంతగా దేవుని పరిచర్య చేసి పరలోక రాజ్యం సమీపించున్నది, అందరూ కూడా మారు మనసు పొందుడి అని దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఆ 3.5 సంవత్సరాలు అనేక అద్భుతాలు, ఆశ్చర్య మహత్కార్యాలు జరిగించాడు. అనేకుల్ని దేవుని వైపు తిప్పాడు. ఆయన ఎందుకు వచ్చాడో, దేని నిమిత్తం పరలోక మహిమను విడిచిపెట్టాడో, ఆయన చేయవలసిన యజ్ఞం ఏంటిదో అవన్నీ తన శిష్యులకు తెలియపరుస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించినటువంటి వాక్యమును ప్రకటించి దేవుని సువార్తను ప్రకటించి ఒక అద్భుతమైన ప్రపంచమే నివ్వెరపోయేంత గొప్ప పరిచర్య యేసుక్రీస్తు ప్రభువారు లాస్ట్ 3.5 years లో చేశారు. ఈ 3.5 సంవత్సరాల్లో చివరి కాలంలో ఆయన పని కంప్లీట్ చేయడానికి, ఆయన పనిని ముగించడానికి, ఆయన పనిని పూర్తి చేయడానికి, సిలువకు ఎక్కడానికి, సిలువ శ్రమలు అనుభవించడానికి ఆయన ఆ మార్గం గుండా ప్రయాణమై రోమా సైనికుల చేత పట్టబడి, ఆయనే రోమా సైనికులకు పట్టబడి గొల్గొతా కొండ మీద సిలువకు వేలాడబడి సిలువ మీద 7 మాటలు పలికి ప్రజలందరూ, ఆనాటి యూదులందరూ, రోమా సైనికులందరూ చూస్తూ ఉండగా గొప్ప మరణాన్ని పొందాడు. ఆ దినము శుక్రవారం, ఇంచుమించు రమారమి 3 గంటల సమయంలో చివరిగా 7వ మాట పలికి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని ఆ మాట చెప్పి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించి బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును విడిచెను. ఇది మనకు తెలిసినటువంటి సువార్త. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన వేలాడుతూ ఉన్నాడు. ఆయన మరణించింది ఇంచుమించు 3 గంటలు అనంది బైబిల్లో. 3 గంటల ప్రాంతంలో ఆయన మరణించాడు. ఆ శిలువకు వేలాడబడి ఉన్నాడు. వేలాది జనము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. కొండ వైపు శిలువ మీద వేలాడబడి ఉన్న యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆహా, ఈయన దేవుడు కదా, ఈయన యేసుక్రీస్తు కదా, ఈయన అనేక అద్భుతాలు చేసిన వాడు కదా, అయ్యో ఈయన తన్ను తాను రక్షించుకోవచ్చు కదా అన్నట్టుగా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది వాక్యం తెలిసిన వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ విన్నవారేమో ఆయన ఎందు నిమిత్తం భూలోకానికి వచ్చాడో అందుకొరకే శిలువలో మరణించారని మరికొంతమంది అనుకుంటున్నారు. అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ఈ నోట ఆ నోట తెలిసిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ పైన వేలాడుచున్న దేహమును చూస్తూ వెళుతూ ఉన్నారు. ఆ దినము శుక్రవారము, తెల్లవారితే శనివారం విశ్రాంతి దినము. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పినట్లుగా సాయంత్రం అయితే చనిపోయిన శవం శిలువ మ్రాను మీద వేలాడబడుచున్న వారు ఎవరు కూడా శిలువ మ్రాను మీద వేలాడపడానికి వీలు లేదు, వెంటనే అతను దించాలి అని ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడి ఉంది. సాయంత్రం అయితే ఎవరు కూడా శిలువ మీద వేలాడబడడానికి వీలు లేదు అని ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడి ఉంది. వినాలి శ్రద్ధగా. అప్పటికి 3 గంటలకు చనిపోయాడు. ఆ లాస్ట్ 3-4 hours లో ఇంచుమించు 3 గంటల నుండి 6-7 గంటల వరకు జరిగినటువంటి ఆ సంఘర్షణ, లేకపోతే జరిగిన ఆ సంఘటన ఒక 4 గంటలలో జరిగిన ఒక సంఘటన మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. చనిపోయి శిలువ పైన వేలాడుచున్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అనేకులు వస్తూ ఉన్నారు, చూస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుచున్నారు, వెళుతున్నారు. కానీ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఒక మాట ఎవరికీ కనబడడం లేదు. అదేంటయ్యా అంటే సాయంత్రం అయితే శిలువ మీద ఏ వ్యక్తి కూడా ఉండకూడదు. అదే సమయంలో చూసినట్లయితే
శిలువ మీద మరణించిన వారు ఒకవేళ వారి బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే వారు వెళ్ళి ఆ మరణించిన శవాన్ని, ఆ దేహాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ బంధువులు ఎవరు లేకపోతే రోమా చట్టము ప్రకారము సాయంత్రానికి ఆ శవాన్ని కుక్కలకు వేస్తారు. సాయంత్రానికి ఆ శవం కుక్కలకు వేస్తారు. పరిస్థితి చూస్తే యూదులందరూ భయంతో వణుకుతున్నారు, క్రైస్తవులందరూ వణుకుతూ ఉన్నారు. ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి డేర్ చేయట్లేరు, ధైర్యం చేయట్లేరు. సమయం కావస్తుంది, సాయంత్రం టైం వచ్చేస్తుంది, కానీ యేసు దగ్గరికి వెళ్ళి యేసయ్య దేహాన్ని తీసుకొని వెళ్ళడానికి ఒక్కరు కూడా ముందుకు రావట్లేరే. ఒక ఆయన అన్నాడు, అయ్యా నిత్య జీవపు మాటలు కలిగి నేను విడిచి ఎక్కడికి పోతానయ్యా నేను అన్నాడు. ఒక ఆయన అన్నాడు, అయ్యో నా కుమారులు నీకు ఎడం వైపున ఒకరు, కుడి వైపున ఒకరు కూర్చోవాలి, సింహాసనం మీద నా కుమారులు కూర్చోవాలని ఒక తల్లి గారి వెళ్ళి విజ్ఞాపన చేసింది యేసుక్రీస్తు ప్రభు దగ్గర. యేసు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు. అపోస్తులుగా పేరు ప్రఖ్యాతులు గాంచిన అపోస్తులు ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన వేలాడుతున్న దేహము దగ్గర కనబడడం లేదు. సమయం ఎక్కువైపోతూ ఉంది, సాయంత్రం అయితే ఏదో ఒకటి జరగాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ శిలువ పైన మ్రాను పైన వేలాడుచున్నవాడు సాయంత్రం దాటి ఉంటేనంట ఆ దేశము, ఆ ప్రాంతము, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఆ స్వాస్థ్యము అపవిత్రపరచబడుద్ది అనుంది ద్వితీయోపదేశ కాండంలో. అమ్మా అర్థమవుతుందా? ద్వితీయోపదేశ కాండంలో అపవిత్రపరచబడుద్ది కాబట్టి ఎవరు కూడా శిలువ మ్రాను పైన చనిపోయిన శవం ఉండకూడదు, వెంటనే దాన్ని తీసివేయాలి. అపోస్తలులు కనిపించడం లేదు, యేసు చేత అనేకులు మేలు పొందుకున్న వారు కనిపించడం లేదు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అయ్యో పక్షవాయు గలవారు, రకరకాల వ్యాధులు కలిగిన వారు అనేకులు యేసుక్రీస్తు ప్రభు దగ్గర మేలు పొందుకున్న వారు, శతాధిపతి లాంటి వాళ్ళు అనేకులు కూడా యేసే ద్వారా మేలు పొందుకున్న వారు ఒక్కరు కూడా యేసు దేహమును తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దేహం మాత్రము అలా వేలాడబడుచునే ఉంది. నీ కొరకు నిలబడతానయ్యా, నీ కొరకు ఉంటానయ్యా, నీ కొరకు నీతో ఉంటాను ప్రభువా అన్నటువంటి, అయ్యో నీతో కలిసి ప్రయాణం చేస్తానయ్యా అన్నటువంటి భక్తులందరూ ఎవరు కనబడడం లేదు. ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరికి వారు సేఫ్ చూసుకున్నారు. ఎవరు సేఫ్ జోన్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో వాళ్ళు ఉన్నారు. సేవ ప్రారంభంలో 2010లో సేవకు రావడానికి ముందు నాకు స్నేహితుడు ఉన్నాడు. అతడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకునేవాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని మేమిద్దరం కూడా పక్క రూమ్లో ఉండేవాళ్ళం బ్యాచులర్గా సూర్యాపేటలో. సరే సాయంకాలం అప్పుడు నేను ప్రభుని నమ్ముకోలే, వాడు నమ్ముకున్నాడు, నేను నమ్ముకోలేదు. సాయంకాలం సెకండ్ షో సినిమాకి వెళ్ళాలంటే మేము లోపల నుంచి బయటికి వెళ్ళాలంటే ఇట్లా బయటికి వెళ్ళగానే వాడు నన్ను తీసుకుపోయేవాడు, లోపల తీసుకుపోయి ఆగరా ప్రార్థన చేసుకుని పోదాం. అప్పుడు నేను ప్రభుని ఇంకా నమ్మలే. నాకు తెలియదు కదా, ఓహో ఇలా చేస్తారని సంగతి నాకు తెలియదు. అంటే మేము సినిమాకి వెళ్ళాలన్నా ఏడికి వెళ్ళినా వాడు ప్రార్థన చేసేవాడు, అంత భక్తిపాడు. స్టీఫెన్ అంత భక్తిపరుడు అండి. వాడు పిచ్చోడు ఉన్నాడు, ఏంద్రా బాబు వీడు అనుకునేవాడిని. సరే ఇంటర్మీడియట్ అయిపోయింది, నా డిగ్రీ అయిపోయింది. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, హైదరాబాద్కి వచ్చి ఒక దగ్గర జాబ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చాక నేను ప్రభువుని నమ్ముకున్నాను. అప్పటికి వాడు మోస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంకా అప్పటికే బాప్తిజం తీసుకున్నాడు. వాడి పరిస్థితిని బట్టి మొత్తానికి వాడు కూడా హైదరాబాద్ రావడం, ఇద్దరం కలవడం, నేను దేవుని సేవకు పిలవడం, నేను సేవకు రావడం. నేను సేవకు వచ్చే టైంలో నాతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు దేవుని సేవకు వెళ్తున్నావు కదా, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్తున్నావు, అక్కడ ఎవరు ఉండరు కదా, కొత్తగా పరిచర్య ప్రారంభిస్తున్నావు కదా, నేనేం చేస్తానంటే ఆయనకు బిజినెస్ ఉంది. అప్పుడు నేనేం చేస్తానంటే ఈ రోజు మొదలుకొని నీవు సేవ చేసిన దినాలు
ప్రతి నెల 25 కిలో రైస్ బ్యాగ్ తీసుకొచ్చి మీకు ఇస్తానన్నాడు. ఎప్పుడంట? ప్రతి నెల. ఊరు పోనీలేరా నాయన, ఇడు మా ఫ్రెండ్ కదా, చిన్నప్పటి నుంచి క్లాస్మేట్, నా ఫ్రెండ్ కదా, వాడికి నాకంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, నేను కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకంటే సీనియర్ కదా వాడు దేవుణ్ణి నమ్ముకోవటంలో అని నేను అనుకున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, సేవ ప్రారంభించి ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందా? 10 సంవత్సరంలో ఒక్క సంచి కూడా వేయలేదు. ఒక్క 25 kg బ్యాగ్ కూడా వేయలేదు. ఇప్పుడు మన బ్రతుకు ఎలా ఉంది చెప్పమంటారా? చెప్పాలి కదా, మరి దేవుని సన్నిధిలో వాగ్దానం చేశాక ఆ వాగ్దానం నెరవేర్చకపోతే బ్రతుకు ఎలా ఉంటుందో చెప్పాలి కదా. భార్య హైదరాబాద్లో, వాడు జులైలాగా తిరిగి త్రాగుబోతాయి, తిరుగుబోతాయి, అప్పుల పాలై, విలేజ్లో, గ్రామంలో దేనికి పనికిరాని ఒక దద్దమ్మలాగా, దేనికి లెక్కలేని ఒక వ్యక్తిలాగా రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఎవరైనా స్టీఫెన్, నీ పేరన్న మార్చుకో, నీ బ్రతికన్న మార్చుకో. నీ కొరకు నిలబడతానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానయ్యా, అయ్యా నిత్య జీవపు మాటలు నిన్ను విడిచి నీ ఎక్కడికి పోతానయ్యా, నేను ఎక్కడికి వెళ్తాను? నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో నీకు రైట్ హ్యాండ్గా నిలబడతాను, నీ రైట్ హ్యాండ్ నిలబడతానయ్యన్నటువంటి పేతురయ్య గారు, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో నాను పైన వేలాడుచూ ఉంటే ఆ పేతురయ్య గారు జాడలేడండి. ఎక్కడికి పోయాడో తెలియదు. ఉరిమిడి వారిని పేరు కలిగిన యాకోబు, యోహాను ఇద్దరు కూడా యేసుకు కుడి వైపున ఒకరు, ఎడవైపున ఒకరు కూర్చుంటామని తల్లి చేత రికమెండ్ చేశారు. తల్లిపోయి అడుగుద్ది, అయ్యా నా 2 కుమారులు నీకు కుడి ఎడమలుగా ఉండాలి అని రికమెండ్ చేసింది తల్లి. కుడి ఎడమగా నిలబడతామయ్యా అన్నటువంటి యాకోబు, యోహాను లేరు. అనేక మంది రోగులు, కుంటివారు, గుడ్డవారు, మూగవారు, చెవిటివారు, పక్షవాయుగల వారు, ఊచేయగల వారు, రకరకాల వ్యక్తులు అనేకులు కూడా యేసు క్రీస్తు ప్రభువు చేత మేలు పొందుకున్న ఏ ఒకడు కూడా యేసు మ్రానుపై వేలాడుచూ ఉంటే కనీసం వెళ్ళి ఏదైనా చేద్దామా అనే ఆలోచన కూడా లేదు. తెల్లవారితే విశ్రాంతి దినము, పాతి పెట్టడానికి వీళ్ళే. సాయంత్రం అయితే రోమ చట్ట ప్రకారము ఎవరు తీసుకోపోకపోతే తీసుకువెళ్ళి శవాన్ని కుక్కలకు వేయాలి. ప్రియ దేవుని బిడ్డలు, సాయంత్రం వరకు మ్రానుపైన అలాగే వేలాడుతూ ఉంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఎవరైనా వేలాడితే మీరందరూ అపవిత్రపరచబడతారు, మీ దేశం అపవిత్రపరచబడుద్ది, కాబట్టి వెంటనే అతను తీసుకువెళ్ళి పాతి పెట్టబలేను అనేది దేవుని ఆజ్ఞ ఉంది. ఇలాంటి సమయంలో వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, ఏడ్చేవారు ఏడుస్తున్నారు, నవ్వేవారు నవ్వుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క దేహమును తీసుకువెళ్ళడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదండి. ఆ సమయంలోనంట ఒక రహస్య క్రైస్తవుడు యేసయ్య బోధన వింటూ బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభుతో కలిసి ప్రయాణం చేయకపోయినా, యేసుతో కలిసి స్వార్థ ప్రకటించకపోయినా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళకపోయినా, యేసయ్య చేసే బోధన వింటూ ఆ బోధ ప్రకారంగా రహస్యంగా దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి ఒక ధనవంతుడు అరిమతయ్య అనే గ్రామానికి చెందిన యోసేపు, బహుధనవంతుడు, యూదా సంఘ యూదా సభలో సభ్యుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య రాకడకు ఎదురు చూస్తున్న వాడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, సజ్జనుడిగా ఉన్నాడు, దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. రహస్యంగా యేసుక్రీస్తు ప్రభును వెంబడిస్తూ యేసయ్యకు శిష్యుడిగా ఉన్నాడు. అతనంట బైబిల్లో రాయబడింది తెగించి అని రాయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము
43 వచనము. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతీయ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. బిడ్డలారా, అందరేమో అపోస్తులేమో రకరకాల మేలు పొందుకున్న వారేమో దూరం దూరంగా వెళ్ళిపోతే తెగించి యోసేపు తెగించి, ఏమంటే ఇంగ్లీష్లో ఫియర్లెస్నెస్ అని ఉంటుంది, అంతేనా? తెగించి యేసయ్య దేహము కొరకు తెగించి అనే మాటను, ఆ హార్డ్ వర్డ్, ఆ కఠినమైనటువంటి పదాన్ని ఎందుకు వాడంటే అప్పుడు యూదుల్లో ఆ యూదా సభలో, పెద్దల సభలో సంఘ సభ్యుడిగా ఉన్నాడు ఈయన. ఒకవేళ కూడదని ఒకవేళ ఈయన వెళితే ఆ సంఘ సభ్యుల్లోంచి ఇతన్ని తీసేసే అవకాశము ఉంది. యూదులే యేసుక్రీస్తు ప్రభుని రోమా సైనికులకు అప్పగించారు కాబట్టి ఒకళ్ళు యూదులు కూడా ఇతన్ని వ్యతిరేకించి ఇతన్ని కూడా చంపే అవకాశం ఉంది, ఇతన్ని కూడా వ్యతిరేకంగా లేచే అవకాశం ఉంది. ఇవన్నిటి చూసి వాటన్నిటిని తెగించి యేసయ్య దేహము కొరకు పిలాతు యొద్దకు వెళ్ళి నాకు యేసయ్య దేహం కావాలి అన్నాడు. ఇదంతా ఆ 3 hours జరిగిన సంఘటన అండి. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 3 గంటల్లో జరిగిన సంఘటన ఇది. తెగింపు కలిగిన వాడు యోసేపు, పేదరి పిలాతుడు అరిమతయ్య అనే గ్రామానికి చెందినవాడు. రోషంతో, పౌరుషంతో తెగింపు కలిగి పిలాతు దగ్గరికి వెళ్ళి సరాసరి వెళ్ళిపోయి నాకు యేసయ్య దేహము కావాలి ఇవ్వు అన్నారు. బంధువులు ఎక్కడికి పోయారు? స్నేహితులు ఎక్కడికి పోయారు? రక్త సంబంధికులు ఎక్కడికి పోయారు? యేసును వెంబడిస్తామన్న శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? ఆది అపోస్తులు ఎక్కడికి వెళ్ళారు? ప్రజలందరూ మేలు పొందుకున్నవారు ఎక్కడికి వెళ్ళారు? రహస్య క్రైస్తవుడిగా, రహస్య శిష్యుడిగా ఉన్నటువంటి యోసేపు తెగించి వెళ్ళిపోయి యేసయ్య దేహంను అడిగేంత వరకు ఒక్కరు కూడా ముందుకు రాలేదండి. తెగింపు కలిగిన వాడు యోసేపు. ఏమండి, చాలా సందర్భాల్లో మనం రకరకాల వాటి కొరకు తెగిస్తాం. ఎందుకు యోసేపు అంతగా తెగించాడు యేసయ్య దేహం కొరకు? ఎందుకు తెగించండి? బైబిల్లో ఒక 2 వ్యక్తులు తెగించిన వాళ్ళు ఉన్నారు. అది మన సబ్జెక్ట్ కాదు, కానీ అబ్రహాము తెగించి అని ఉంటారు. అబ్రహాము తెగించి దేవునితో మాట్లాడాను. ఎవరి కొరకు తెగించాడంటే లోతు కొరకు. అబ్రహాము తెగించి ఆ నరకంలో, సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ అగ్నిలో లోతు కాలిపోకుండా లోతును బయటికి తీసుకురావడానికి అబ్రహాము తెగించి దేవునితో మాట్లాడాను అని ఉంది బైబిల్లో. మరొక చోట దావీదు తన ప్రాణమునకు తెగించి ఇశ్రాయేలు ప్రజలకు మహా గొప్ప రక్షణ కలగ చేయుటకై గొల్లియాతుతో పోరాడేను అనుంది. ఆ ఇద్దరిని ఆదర్శంగా తీసుకున్నాడేమో తెలియదు, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివాడేమో మనకు తెలియదు. యోసేపు క్రొత్త నిబంధనలో తెగించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. తెగింపు కలిగిన వాడు యేసయ్య శరీరము కొరకు. ఎందుకు అంతగా తెగించాడు? క్రొత్త నిబంధన సంఘానికి యేసయ్య శరీరానికి సంబంధం ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు, దేవుని శరీరం అనగా సంఘము అని చెప్పాడు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. స్పీడ్గా ఎఫెసీ 1:23. ఆ సంఘము ఆయన శరీరము. సంఘం అంటే ఎవరి శరీరము? దేవుని శరీరము సంఘానికి సాదృశ్యంగా ఉంది.
సంఘము యేసయ్య శరీరానికి సాదృశ్యంగా ఉంది. అంటే అంటే యోసేపు దేనికోసం తెగించాడు? చెప్పాలి దేనికోసం తెగించాడు? సంఘము కొరకు తెగింపు కలిగిన వాడు అరిమతయ్య యోసేపు. సంఘం కొరకు తన ప్రాణం కోసము తెగించాడు. సంఘం కొరకు తన ప్రాణాన్ని తెగించాడు. సంఘం కొరకు ఒకవేళ వాళ్ళు చంపినా, యూదా సభలోంచి వెలివేసినా పర్వాలేదు, అతని బయట పారవేసినా పర్వాలేదు, తను తెగించిపోయి సంఘం కొరకు తెగింపు కలిగి ఏమండి, సంఘం కొరకు తెగింపు కలిగిన వారు ఉన్నారా? అబ్రహాము తెగించాడు కదా లోతు కొరకు, అనగా ఒక వ్యక్తి రక్షణ కొరకు అబ్రహాము తెగించాడు కదా. తెగించిన అబ్రహామును దేవుడు నేడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సంతానం అంతా ఎవరు తెగించిన అబ్రహామును దేవుడు ఏమన్నా వదిలేశాడా? విడిచిపెట్టాడా? అబ్రహామును స్థిరపరచి అబ్రహాముని గొప్పవానిగా చేసి నేడు ఆకాశ నక్షత్రముల వలె అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించాడు. ఒక వ్యక్తి మారు మనసు కొరకు, ఒక వ్యక్తి రక్షణ కొరకు, ఒక వ్యక్తి అగ్నిలో కాలిపోకుండా ఆ వ్యక్తిని ఎలాగైనా అగ్నిలోంచి బయటికి రాగడానికి తెగించి దేవుడితో మాట్లాడిన అబ్రహామును దేవుడు అన్ని విధములుగా స్థిరపరచాడు, విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మహాభయముతో వణికిపోతూ ఎవరి గుడారంలో వారు ఉండి అయ్యో ప్రాణాలను చేతబట్టుకొని చనిపోతామని ఆలోచన కలిగి వణుకుతూ భయంతో బ్రతుకుతూ ఉండగా దావీదు తన ప్రాణములకు తెగించి వారికి రక్షణ కలగ చేయడానికి గొల్యాతుతో పోరాడి గెలిచినందున దావీదుని విడిచిపెట్టాడు దేవుడు. ఏం చేశాడు? నేడు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తున్న బెంజమిన్ నెతన్యాహు దావీదు గోత్రానికి చెందినవాడే. దావీదు చనిపోయాడు కానీ దావీదు సంతానం నిలిచి ఉంది. దావీదు చనిపోయాడు కానీ దావీదు పైన దేవుడు చూపిన కృప నిలిచి ఉంది. ఎందుకంటే తెగింపు సంఘము కొరకు ఎవడైతే తెగిస్తాడో, సంఘం కొరకు ఎవరైతే తెగింపు కలిగి ఉంటారో, మాటల్లో తెగింపు కాదు, ఎక్కడ క్రియల్లో ఉండాలి, మాటల్లో కాదు. కొందరు మాటలు తెగింపు కలిగిన మాటలు ఉంటాయి, క్రియలు చూస్తే ఏమీ ఉండవు. ఎక్కడికి పోతానయ్యా నిన్ను విడిచి అన్నాడు, ఉన్నాడా? అంతే. నిన్ను విడిచి ఎక్కడికి పోతానయ్యా అన్నాడు, ఉన్నాడా? వెళ్ళిపోయాడు. అందరికన్నా ముందు ఈయనే వెళ్ళిపోయాడు. ఎవరు? పేతురయ్య లేడు. అందరికన్నా ముందు ఈయనే మూటములు సర్దుకొని వెళ్ళిపోయాడు. అరిమతయ్య యోసేపు తెగింపు కలిగిన వాడు సంఘం కొరకు తెగించి ముందుకు వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతుని అడిగాడంట, నాకు యేసయ్య దేహము కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ యోసేపు తెగించి వెళ్ళకపోతే దేవుని ఆజ్ఞ ఆగిపోయేది. సాయంత్రానికి అది అపవిత్రమైపోయేది. రోమా చట్టం ప్రకారము ఆ శవాన్ని కుక్కలకి వేసేవారు. తెల్లవారితే శనివారం విశ్రాంతి దినము, అపవిత్రమైనది ఏది కూడా పూడ్చవద్దు, శవాన్ని పూడ్చవద్దు, కాబట్టి అది అలాగే ఉండిపోయేది. యోసేపు సంఘము కొరకు తెగింపు కలిగిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. 10 విషయాలు ఉన్నాయి కానీ 2 చెప్తా, 2 లేదా 3 చెప్తా. రెండోది చూసినట్లయితే ఆ దేహమును తీసుకుని వెళ్ళి ఏం చేశాడంట? సుగంధ ద్రవ్యముల చేత ఆ దేహమును సిద్ధపరిచెను. సుగంధ ద్రవ్యముల చేత ఆ దేహమును సిద్ధపరచెను. తెగించి ఆ దేహాన్ని సంపాదించుకొని వదిలిపెట్టలేదు. తెగించి ఆ దేహాన్ని సంపాదించుకొని విడిచిపెట్టలేదు. ఆ తెగించి సంపాదించుకున్న ఆ దేహమును, ఆ సంఘాన్ని ఏం చేశాడంటే తాను సుగంధ ద్రవ్యముల చేత దాన్ని సిద్ధపరిచి అంటే ఒకవేళ యోసేపు స్థానంలో మనం ఉంటే, సంఘంలో మనం ఉంటే బైబిల్ ఏం చెప్పుద్దంటే సంఘాన్ని సిద్ధపరచగలిగే బిడ్డల్లాగా ప్రతి ఒక్కరు ఉండాలి అని చెప్పుద్ది. నీవే సిద్ధపడవు, నీకే ప్రిపరేషన్ నీకే సిద్ధపాటు లేకుండా నీ స్నేహితుని ఎలా సిద్ధపరుస్తావు? నీకే సరైన సిద్ధపాటు లేకుండా నువ్వు వెళ్తున్న సంఘాన్ని ఎలా సిద్ధపరుస్తావు?
10 మంది కన్యకలు 5గురేమో సిద్ధపడి ఉన్నారంట, 5గురేమో సిద్ధపాటు లేదంట, వారికి బుద్ధి లేదంట, వారికి బుద్ధి లేదంట. సిద్ధపాటు లేని వారిని బుద్ధి లేని వారు అని అంటది బైబుల్. నా ప్రియా దేవుని బిడ్డలారా, తెగించి డేర్ చేసి, ఎవరికి కూడా భయపడకుండా ధైర్యం చేసి, అనేకులు వెనుకకు వెళ్ళిపోతూ ఉంటే, అనేకులు దూరంగా యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ వెళ్ళిపోతూ ఉంటే, యోసేపు తెగించి సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి యేసయ్య దేహమును తెగించి తీసుకుని వచ్చాడు. ఆ సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు, తలపైన వేసుకున్నాడు. ఏమండి, సంఘాన్ని గురించిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి కదా. నీ ఇంటిని గురించిన బాధ్యత ఎలా ఉంటుందో అలాగే సంఘాన్ని గురించిన బాధ్యత కూడా ఉండాలి కదా. సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి కొత్త నార బట్ట ఒకటి కొని దేహమును దాంట్లో పెట్టి ఆ నారలో తొడిగించి, ఆ నార బట్టను తొడిగించి, ఆ రోజుల్లో విలువైన ఖర్చుతో కూడుకున్నటువంటి రాతిలో తొలచిన సమాధి, తన కొరకు సమాధిని తొలుచుకున్నాడంట. చాలా డబ్బున్న వారు మాత్రమే రాతిలో సమాధి తొలుచుకుంటారు. తన కొరకు రాతిలో సమాధి తొలుచుకున్నటువంటి ఆ రాతి సమాధిలోనికి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని వెళ్ళి, ఇదంతా ఎప్పుడు జరిగింది అమ్మ? ఎప్పుడు జరిగింది? 3 hours, లాస్ట్ 3 hours, 3 to 6, 3 గంటలకు చనిపోతే 6 గంటల వరకు ఈ కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోవాలి. లేకపోతే మళ్ళీ శనివారం దినం ప్రారంభం అవుద్ది, మళ్ళీ విశ్రాంతిరం వచ్చేస్తుంది. మళ్ళీ ఈ 3 గంటల్లో ఎంత రిస్క్ తీసుకున్నాడో, ఎంతగా ప్రయాసపడ్డాడో. ఈ రోజుల్లో ఉన్న బైకులు, ఈ రోజుల్లో ఉన్నటువంటి రకరకాల వెహికల్స్ ఆ రోజుల్లో ఎక్కడివి? వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి, ఈయనతో మాట్లాడాలి. తనకు సపోర్ట్గా నికోదేము అనే వ్యక్తిని తీసుకున్నాడు. అంటే ఎంత భారం కనిపిస్తుంది యోసేపులో, ఎంత తెగింపు కనిపిస్తుంది యోసేపులో. సంఘం కొరకు తెగింపు కలిగిన వాడు, తాను సిద్ధపడ్డాడు. అదేవిధంగా యేసయ్య దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరుస్తూ ఉన్నాడు. 3వ మాట చెప్పి ముగిస్తాను పిల్లరా. ఆ యొక్క రాతి సమాధిని తొలచడానికి కొన్ని వేల ఖర్చు అవుతుంది. యేసయ్య దేహాన్ని సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచడానికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది, కొంత వేల ఖర్చు అవుతుంది. అంటే సంఘము కొరకు, యేసయ్య శరీరము కొరకు ఖర్చయ్యే స్వభావం కలిగిన వాడు. అర్థమవుతుందా మాట? తెగింపు మాత్రమే లేదు, సిద్ధపరచడం మాత్రమే లేదు, యేసయ్య సంఘము కొరకు ఖర్చయ్యే స్వభావం కలిగిన వాడు. ఖర్చు అవుతాడు. అంటే యేసయ్య సంఘం కొరకు విత్తే స్వభావం కలిగిన వాడు, వెదజల్లే స్వభావం కలిగిన వాడు యోసేపు. 2 సంవత్సరాలు అనుకుంటే ఈ మాట చెప్పక, వెదజల్లనే మాట వాడక 2 సంవత్సరాలు అయింది అనుకుంటున్నాను. 2018లో చెప్పినట్టు గుర్తుంది నాకు, 2018లో. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. పిడికిలి బిగబట్టి శాపగ్రస్తులైన వారు ఉన్నారు. యోసేపు వెదజల్లే స్వభావం కలిగిన వాడు, విత్తే స్వభావం కలిగిన వాడు. నా ప్రియా దేవుని బిడ్డలారా, సరే మన వాళ్ళు మంచివారు. క్రిస్మస్ పండుగ వస్తేనంట దేవునికి ఇవ్వాల్సినవి ఆపేసి పండక్కి ఇవ్వడం ప్రారంభిస్తారట. క్రమమేనా? అలా చేయొచ్చునా? బైబిల్ ఏముంటది? దేవునికి కైసరవి. మనం అలా కదా, 2 మిక్స్ చేస్తాం. మనం ఎటైతే అటు బెండ్ అవుతాం కదా. ఏ టైంలో ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్ సంబంధించి బెండ్ అయిపోతాం. యోసేపు అలా చేయలేదు. దేవుని ఆజ్ఞని పాటించాడు. సాయంత్రం అయితే
శవం ఉండకూడదు. శవాన్ని ఎలాగైనా తీసుకుని వెళ్ళి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని భద్రపరచాలి, దాన్ని శుద్ధి చేయాలి, లేకపోతే దాన్ని సిద్ధపరచాలి, సుగంధం వచ్చి దాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే రాకడలో 3వ దినము యేసుక్రీస్తు ప్రభుని లేపడానికి ఒక ఆత్మ వస్తున్నాడు. అందుకే బైబిల్ రాయబడి ఉంది, క్రీస్తుని లేపినవని ఆత్మ మిమ్ములను కూడా లేపును. సిద్ధపాటు లేకుండా యేసు ఆత్మ ఎవరిని లేపదు కదా. సిద్ధపాటు లేకుండా ఎవరు కూడా యేసు లోకానికి వెళ్ళలేరు కదా. సిద్ధపాటు లేకుండా ఎవరు కూడా యేసయ్య పరలోక రాజ్యానికి చేరలేరు కదా. సిద్ధపడకుండానే ఎలా వెళ్తారు యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన పరలోక రాజ్యానికి? సిద్ధపాటు ఉండాలి కదా. అది చూపిస్తున్నాడు మనకి యోసేపు. సంఘం సిద్ధపాటు అవసరము, సంఘానికి సిద్ధపాటు అవసరము. ఆ సిద్ధపడాలంటే యోసేపు వెల చెల్లించాడు, ఖర్చయ్యాడు. ఖర్చయ్యే స్వభావం కలిగిన వాడు, బిగబట్టడండి, బిగబట్టడు. ఇంట్లో ఏమో సన్న బియ్యంతో చక్కగా ఇంట్లో రోజు వంట చేసుకొని తింటారు. మందిరంలో యేసు ప్రభుకేమో ముఖం మీద రేషన్ బియ్యం కొట్టేస్తారు. ఎవరికి? మీరు ఇంట్లో అయ్యే తింటే దేవునికి స్తోత్రం, మంచిదే. మీ ఇంట్లో ఏ తింటే అవి తీసుకురావచ్చు. కానీ ఇంట్లో ఒక రకమైన బియ్యం తింటూ దేవుని మందిరానికి రేషన్ బియ్యం ముఖం మీద కొడితే నీ ముఖం మీద అట్లనే కొడతాడు. సమయం వస్తుంది. దాన్ని ఏమంటారు అంటే, చర్చకు వచ్చే అందరూ పనికి మానలు, నువ్వు ఒక్కదాన్ని మంచిదానా? నువ్వు ఇంట్లో అవే తింటున్నావా? దేవునికి స్తోత్రం, నీకు కలిగినదే తీయు. కానీ ఒకవేళ నీ ఇంట్లో ఒక రకమైన బియ్యం తింటూ మందిరానికి కేసీఆర్ బియ్యం తీసుకొచ్చి ఇస్తావా? ఏమండి, ఇదేనా భక్తి? ఇదేనా నువ్వు భక్తి నేర్చుకున్నది? కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదా ఇచ్చేటప్పుడు. నేనేమో మాటల్లో చెప్పను, నేను అనుకున్నాను వీళ్ళు ముఖం మీద కొట్టడానికి ఏం చేయాలి? ఏం చేశాను? నేను మేలు చేసి పరిష్కారం చూపించాను. ఓరే పిచ్చోళ్ళారా, అలా కాదు. నువ్వు సంఘానికి తెచ్చేది ఇలా కాదు. నువ్వు తిననివి, నీకు ఎక్కువైనవి, నీకు తినగా మిగిలినవి కాదు మందిరానికి తీసుకొచ్చేది. అందుకే ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాం? సన్నబియ్యం పెడుతున్నాం కదా. పెడుతున్నావా? ఇప్పుడు రేషన్ బియ్యం ఎవరు తినాలి? చెప్పండి, ఎవరు తినాలి చెప్పండి. కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అయినా దేవుని సముఖంలో ఉన్నాం. మాట అంటే మాటే. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పదు. ప్రమాణం చేయగా నష్టం కలిగినను, ప్రాణం పోతున్నా సరే మాట. యోసేపు ఖర్చయ్యే స్వభావం సంఘం కొరకు, వెదజల్లే స్వభావం సంఘం కొరకు, పరిచర్య కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని సంఘం కట్టబడం కొరకు ఖర్చయ్యే స్వభావం కలిగిన వాడు యోసేపు. అనేకులు వెళ్ళిపోయారండి, అనేకులు దూరం అయిపోయారు, అనేకులు మాట అన్న వాళ్ళందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసయ్యతో మేలు పొందుకున్నవారు, ఆశీర్వదించబడ్డవారు అనేకులు విడిచిపెట్టిపోయారు. కానీ యోసేపు అరిమతయ యోసేపు ఆ చివరి టైంలో, మంచి సమయం, ఆ యొక్క భయంకరమైన ఆ సమయంలో అనేకులకు తెగించి, అనేకులకు భయపడి వెళ్ళిపోతున్నా ఇతను ఎవరికి భయపడక తెగించి దేహమును తీసుకుని వచ్చి దాన్ని సిద్ధపరిచి తీసుకువెళ్ళి తన కొరకు తొలిపించుకున్న విలువైన అనేక డబ్బు వెచ్చించి ఖర్చు చేసినటువంటి ఆ విలువైన సమాధిలో యేసుక్రీస్తు ప్రభువును పెట్టి రాయి దొర్లించి వెళ్ళిపోయాడట. 3 లక్షణాలు చెప్పాను. నీవు తెగిస్తే, నువ్వు సిద్ధపడి సంఘాన్ని సిద్ధపరిస్తే, నీవు ప్రభు పరిచర్య కొరకు సంఘం కొరకు ఖర్చు అయితే, నీ తర్వాత కూడా నీ పిల్లలు నీ తరతరాలు కూడా దేవుడు స్థిరపరుస్తాడు. నిలిచి ఉంటుంది ఆశీర్వాదం, నిలిచి ఉంటుంది.
సంఘం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డావో, ఎంత తెగిస్తూ ఉన్నావో, ఎంత ఖర్చు అవుతున్నావో అనే విషయాన్ని ప్రతిదీ కూడా నా దేవుడు చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. నువ్వు ఏం విత్తుతున్నావో, ఎలా జీవిస్తున్నావు అనే సంగతి ప్రతి దేవుడు చూస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ముగిస్తున్నాను. యోసేపు తెగింపు కలిగిన వాడు. రెండోది, సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. 3, సంఘం కొరకు ఖర్చయ్యే స్వభావం కలిగిన వాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె తల ఉంచి కళ్ళు మూసుకోండి. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం నీ పరిశుద్ధమైన సన్నిధిలో చేరి తండ్రి, నీ నామాన్ని గణపరిచి, పాడి, స్తుతించి, ఆరాధించి, నీ శ్రేష్టమైన వాక్కులు విన్నట్లుగా మీరు కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడవయ్యా, సర్వశక్తివంతుడవు, సద్గుణశీలుడవు, పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, నమ్ముకునదగిన సహాయకుడవు, నమ్మదగిన దేవుడవు అయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అరిమత్తయి యోసేపును మా ముందు ఉంచి మీరు చక్కటి విషయాలు తెలియచేస్తారు అయ్యా. యేసయ్య శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహం, ఆ దేహము కొరకు తెగించి, ఎవరికి భయపడక నిర్భయుడై అయ్యా, ధైర్యముగా తెగింపు కలిగిన వాడై అనేకులు దూరం వెళ్తున్నా సరే అయ్యా, యోసేపు తెగించి అయ్యా, నీ దేహమును స్వీకరించి, నీ దేహాన్ని తీసుకొని దాన్ని సిద్ధపరిచి, నీ దేహాన్ని సుగంధ ద్రవ్యముల చేత సిద్ధపరిచి, తన కొరకు తొలిపించుకున్న విలువైన రాతి సమాధిలో దాన్ని ఉంచి, నీ కొరకు ఖర్చు, నీ కొరకు శ్రమపడి, నీ కొరకు వ్యయపరచబడి, నీ సంఘం పట్ల ఎంతటి ఆసక్తి కనపరిచాడో అనే విషయం తెలియపరిచావు దేవా. కడవరి కాలంలో, కడవరి సమయంలో సంఘబిడ్డలు తెగింపు కలిగిన వారై, ఆత్మీయతలో తెగింపు, విశ్వాసంలో తెగింపు, ప్రార్థనలో తెగింపు, పరిచర్యలో తెగింపు కలిగిన వారై, నీ కొరకు బ్రతుకుటలో, నీ కొరకు జీవించలో తెగింపు కలిగిన వారై, నీ సంఘము కొరకు తెగింపు కలిగిన వారై, వారు సిద్ధపడి సంఘమును సిద్ధపరిచేటువంటి స్వభావము కలిగిన వారై, నీ సంఘము కొరకు వ్యయపరచగలిగిన, ఖర్చవ్వగలిగిన, అయ్యా శ్రమ పడగలిగినటువంటి ఈ 3 విషయాలు స్థానిక సంఘ బిడ్డలకు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి నామానికి మహిమ తెచ్చుకోమని, వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని, అయ్యా వాక్యం ద్వారా బిడ్డలు వర్ధులకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ప్రభు, ఈ దినము నా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబంలో నెమ్మది, హృదయాల్లో శాంతి, సమాధానం, చదువుల్లో, అయ్యా ఉద్యోగాల్లో, వారు చేస్తున్న ప్రతి పనులు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి వ్యాపారమును దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, ఉన్నతంగా బిడ్డలు ఎదగడానికి సహాయం చేయండి. నీ హస్తము బిడ్డలకు తోడుగా ఉంచండి. క్షేమంగా మీ సన్నిధులు ఎదగడానికి సహాయం చేయండి దేవా. కడవరి కాలంలో ప్రభువా, నీ రాకడ సమయంలో ఈ బిడ్డలు ఏ మచ్చ, మడత, డాగు లేకుండా నిష్కలంకమైన పరిశుద్ధమైన సంఘముగా, వధు సంఘముగా సిద్ధపరచబడి ప్రభువా, నీ రాకడలో ఎత్తబడే గుంపులో బిడ్డలు ఉంటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్థానిక దూర గ్రామాల నుంచి బిడ్డలందరూ క్షేమంగా తీసుకొచ్చారు. నీ కొందనాల తండ్రి, తిరిగి వెలుచున్న మార్గంలో తోడుగా ఉండి బిడ్డలకు క్షేమంగా వెళ్ళటకు సహాయం చేయమని, వీరికి ముందుగా మీరు నడవమని, నీ హస్తము తోడుగా ఉంచమని, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ అర్పణలను ఆశీర్వదించమని, అర్పించిన ప్రతి హస్త కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని, నజరేయుడు పరిశుద్ధుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసమైన సన్నిధి ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఈ దినం ఈ వాక్యమైన ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడయుండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది కనందకొట్టి నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము, జయము, జయము తండ్రి. ఆమేన్. అందరి కొందనాలు. దేవుడి మూలు దీవించునుగాక. ఆమేన్.